ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. విశాఖ మహానగరపాలక సంస్థ సహా పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలక వర్గాల కాల పరిమితి ఇప్పటికే పూర్తయింది. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు అడ్డంకిగా ఉన్న వార్డుల పునర్విభజన క్లాసులను ప్రభుత్వం సరిచేసింది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 3న ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. మేయర్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్ ఖరారు చేయడంలో ప్రభుత్వానికి ఇవి తోడ్పడతాయి. స్థానిక ఎన్నికల కసరత్తుకు సంబంధించి మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు గౌతమ్. రాష్ట్రంలోని ఈ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి, ఇటు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నుంచి కూడాను పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే పనిలో ఉంది. అలాగే మొత్తం బడ్జెట్ అంచనాలు వీటన్నిటిని రూపొందించే పనిలో ఉంది. ఇది ఏంటంటే ముందుగా మున్సిపాలిటీలకు సంబంధించి సెప్టెంబర్ 3న ఫోటో ఎలక్టోరల్ రోల్స్ను ప్రకటించాలనేసి నిన్న తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇప్పటికే మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసిపోయి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అలాగే మహానగరపాలక సంస్థ, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ, ఇవి ఫోటో ఎలక్టోరల్ రోల్స్ని ప్రకటించిన తర్వాత ఈ మొత్తం రాష్ట్రంలోని వీరందరినీ ఈ ఓటర్ల జాబితా అనుగుణంగా వార్డుల పునర్విభజన, అలాగే ఎక్కడ ఎక్కువ మంది గ్రామాల విలీనం ద్వారా ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా మేము దీని ప్రకారం చేయాలనుకుంటుంది. అలాగే మరోవైపు రిజర్వేషన్లని ప్రభుత్వం ఖరారు చేయడానికి కూడాను ఈ ప్రక్రియ అంతా దోహదపడుతుంది. ఇదంతా కలిపి కనీసం 2 నెలలు సమయం తీసుకుంటుందనేసి ఒక అంచనాకి వచ్చింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లు పూర్వరంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఇవి అయిన తర్వాత దీనిపైన స్పష్టత రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. షెడ్యూల్ ఏంటి అవన్నీ కూడాను వాటన్నిటికీ సంబంధించిన కసరత్తు అయితే చేస్తోంది. కేవలం సోమేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.